యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ దినము దైవ మర్మముల యొక్క సత్యాలు మీతో పంచుకుంటున్నాను. నువ్వు జయించువాడవుగా ఉండగోరినచో దేవుని మహిమను ఎన్నటికీ దొంగిలవద్దు. నీవు నేను మనము జయించువారముగా ఉండాలనుకుంటే దేవుని మహిమను ఎన్నటికీ కూడా మనము దొంగలించకూడదు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను అని చెప్పినాడు. దేవుని కృప ద్వారానే తాను సమస్తమును చేయగలనని అనేక మార్లు పలికినాడు. ఏ బోధకుడైనను, ఉపదేశకుడైనను, దైవజనుడైనను తనను తానే హెచ్చించుకొనినను లేక ఏ వ్యక్తినైనాను హెచ్చించినను అందులో ఏదో తప్పిదం కలదని మనం తెలుసుకొని జాగ్రత్త పడవలెను. నీవు జయించువాడవుగా ఉండగోరినచో ఎప్పుడును దాగి ఉండి ఇట్లు చెప్పవలెను, నేను కాదు కేవలము ప్రభువే చేసెను. ఎలా చెప్పాలా? నేను కాదు కేవలం ప్రభువే చేసినని మనము చెప్పాలి. అప్పుడు మనము జయించే వారముగా ఉంటాం. ఎడారిలో సెలయేరులో గురించి కొన్ని మాటలు. హృదయంలో శూన్యము ఉన్నప్పటికీ దాన్ని దేనితోనూ నింపక దేవుడే దాన్ని నింపుతాడని కనిపెట్టడం ఈ లోకంలో అతి శ్రేష్టంగా ఎంచదగ్గ సహనం. ప్రభు ఇలా చెప్తున్నాడు, నాదేమీ లేదు లోపం, నీలోనే ఉంది లోపం. నేను ఎదురు చూస్తున్నాను, నన్నిప్పుడు శోధించు. నీ వైపు నుండి నియమాలన్నిటినీ అనుసరించు. నీ దశమ భాగాలను తీసుకురా. నాకు నా పని చేయడానికి అవకాశం ఇవ్వమని ప్రభువు చెప్తున్నాడు. 10వ భాగం అంతయు తీసుకొని రండి అనే మాటతో మొదలై పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదను అనే మాటతో వాక్యము ముగుస్తుంది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నేను ఎన్ని దీవెనల్ని కుమ్మరిస్తానంటే నీకు స్థలం చాలాకు ఇబ్బంది పడతావు. దేవుడు అడిగినవన్నీ ఇచ్చేయి, ఆయన వాగ్దానాలన్నిటినీ తీసుకో. మన ప్రార్థనలకు మించి ఆయన సామర్థ్యాలు ఉన్నాయి. నా ప్రార్థనల్లో చాలాసార్లు చోటు చేసుకునే నివేదనల గురించి ఆలోచించాను. నేను దేనికోసం అడిగాను? ఒక గ్లాసుడు నీళ్ళ కోసం అడిగాను. సముద్రం అంతా ఆయన దగ్గర మిగిలిపోయింది. సూర్యుడే ఆయన దగ్గర ఉన్నాడు. అయినా నేను ఒక్క సూర్యకిరణమే అడిగాను. నేను ఎంత ఎక్కువ అడిగినా అది ఆయన ఇవ్వగలిగిన దానికి చాలా తక్కువలోనే ఉంది. అందరికీ థ్యాంక్ యూ.